గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 48 గంటలుగా చూసుకుంటే ముంబై ఈ వర్షాలకి చిగురుటాకులో వడిగిపోయింది. ఒకసారి ఈ దృశ్యాలు కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. మొత్తం ఎక్కడికక్కడ స్ట్రీట్స్ అన్నీ కూడా పూర్తి వరద నీటితో నిండిపోయింది. అసలు కాలు బయట పెట్టలేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. 48 గంటల్లో 200 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఈ స్థాయిలో భారీ వరద ఒక్కసారిగా రావడంతో జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడండి. మొత్తం స్కూళ్ళన్నీ కూడా బంద్ అయిపోయినాయి. వ్యాపార సముదాయాలన్నీ కూడా క్లోజ్ చేసుకున్నారు. అన్ని షట్టర్లన్నీ కూడా బంద్ అయిపోయిన పరిస్థితి. కార్లు ఏ విధంగా మునిగిపోయినా చూడండి. దాదాపు కార్లు మునిగిపోయే స్థాయిలో వాటర్ వచ్చిందంటే ఇంకా అక్కడ ఎవరూ కూడా తిరగలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముంబైలో ఎటువైపు చూసినా, ఏ పక్క చూసినా, ఏ స్ట్రీట్ చూసినా మొత్తం ఈ వరద నీటితో జనం తీవ్రమైనటువంటి ఇక్కట్లు పడుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ కార్లు అన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా వరద నీరు చేరడంతో అటు పోలేక ఆ మార్గంలో రావడానికి కొన్ని కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి ట్రాఫిక్ కూడా పూర్తిగా నిలిచిపోయి వాళ్ళు గంటల ట్రాఫిక్లోనే మగ్గిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా వర్షాలు పడతా ఉన్నాయి. ముంబై మొత్తం అన్ని ఏరియాల్లో కూడా ముంబై నగరం మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. స్కూళ్ళు పూర్తిగా బంద్ చేశారు. అధికారులు స్కూళ్ళకి సెలవులు కూడా ప్రకటించారు. అలాగే వ్యాపార సముదాయాలు ఎక్కడైతే భారీ వర్షపాతం వచ్చి వాటర్ మొత్తం నిలిచిపోయాయో ఆ ప్రాంతాల్లో అసలు షాపులు తెరవకుండా చూస్తూ ఉన్నారు అధికారులు. ఎందుకంటే ఎక్కడ మ్యాన్ హోల్ ఉంటుందో తెలీదు, ఎక్కడ ఏముంటుందో తెలియదు. కాబట్టి సో ప్రజలు ప్రాణాలు కాపాడుకునే ఉద్దేశంలో భాగంగా అక్కడ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వెంటనే నిలిచిపోయినటువంటి వాటర్ను కూడా బయటికి పారదోలే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. చూడండి, మొత్తం నడుములోతు నీళ్లు మొత్తం మోకాళ్ళు వరకు కొన్ని చోట్ల వీధులన్నీ మునిగిపోయి ఉంటే మరికొన్ని చోట్ల ఇంతవరకు నడుము లోతు వరకు వాటర్ వచ్చేసి ఇంకా వర్షాలు పడతానే ఉండండి. ఇప్పుడు ఈ 2 రోజుల్లో 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే ఇంకా 2-3 రోజుల పాటు భారీ వర్షాలు ముంబైకి ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చేసినటువంటి హెచ్చరికతో ముంబై వాసులు గజగజ వణికిపోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి నిత్యావసరాలు తెచ్చుకోవడానికి ఇబ్బంది కనిపిస్తుంది. లేదంటే ఆన్లైన్లో తెప్పించుకుందామన్నా తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు. మొత్తం ఎక్కడెక్కడ ప్యాక్ అయిపోయింది. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా కూడా లేదు. పూర్తిగా వాళ్ళకి చీకట్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి. ఇంక చూడండి, మొత్తం ఆకాశం మొత్తం కూడా కమ్మేసింది. పెద్ద పెద్ద హైరైజ్ అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్, షాపింగ్ మాల్స్ అన్నీ కూడా వాటర్ వచ్చేసి వాళ్ళు కదలలేనటువంటి సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. వాతావరణ శాఖ ఇంకా 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయి ముంబైకి అని చెప్పడంతో ఇంకా వాళ్ళ భయం అనేది ఎక్కువైపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ చూడండి, పైనుంచి తీసినటువంటి విజువల్ చూడండి. ఈ రోడ్డు మొత్తం కూడా ఇక చిన్న కార్లన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినాయి. కార్లు అసలు పూర్తిగా నీటిలో పడవల్లాగా తేలుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు. మొత్తం ఇటువైపు ఏమో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ఇటువైపు ఎవరో వెళ్ళడానికి అవకాశం లేదు. ఇక ఇటు నుంచన్నా పోదాం అనుకుంటే ట్రాఫిక్ విపరీతంగా ఈ కార్లన్నీ కూడా పెట్టేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడండి, మొత్తం మునిగిపోయింది. మొత్తం ఇది చెరువా, ఒక సరస్సా అన్నట్టుగా కనిపిస్తోంది. మొత్తం చెత్త అంతా పేరుకుపోయి కార్లు లోపలికి వచ్చేసి కార్లు మునిగిపోయి అందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ముంబైలోనే కాదండి, ఉత్తర భారతం మొత్తం కూడా అంటే ఉత్తరాఖండ్లో అలకనంద అనేది తీవ్ర ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి వర్షాలు దాటికి ఆ నది కూడా ఉప్పొంగి ప్రవహించి కిందకి దిగుకు వస్తుండడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అత్యంత దయనీయమైనటువంటి సిచ్యువేషన్ ముంబైలో కనిపిస్తూ ఉంది. ముంబై వాసులు ఈ వర్షం ఎప్పుడు ఆగిపోతుంది, ఎప్పుడు తెరిపిస్తుంది, ఎప్పుడు మళ్ళీ సాధారణ జీవనం గడుపుతామని చెప్పి వాళ్ళందరూ కూడా కొంత ఆందోళనలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు మాత్రం వేగంగానే చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల పూర్తిగా కరెంటు నిలిచిపోయింది. అక్కడ విద్యుత్ పునరుద్ధరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకొన్ని చోట్ల చెట్లు నేల కొరిగినాయండి. ఆ విజువల్స్ మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు తెప్పించే ప్రయత్నం చేస్తాను. చెట్లు అక్కడ ఉన్నటువంటి కార్ల మీద, అపార్ట్మెంట్ల దగ్గర ఉన్నటువంటి చెట్లు అక్కడ సమీపంలో కార్ల మీద పడటం, విద్యుత్ స్తంభాల మీద, వైర్ల మీద పడటంతో అక్కడ కరెంటు లేదు. మరోవైపు రోడ్డు కూడా పూర్తిగా ఆగిపోయింది. ఆ పెద్ద చెట్లను తొలగించే కార్యక్రమం చేస్తున్నారు, నీటిని తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. అది చేస్తే కానీ మళ్ళీ కరెంటు వచ్చే పరిస్థితి లేదు. ఇది ముంబైలో తాజా సిచ్యువేషన్. ఇక ఉత్తర భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా వర్షాలు అనేవి విపరీతంగా కురుస్తూ ఉన్నాయి.
ఈ వర్షాలు ఇంకో 2-3 రోజులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, లోతట్టు ప్రాంతాల వైపు వెళ్ళొద్దని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు మ్యాన్ హోల్సే కావచ్చు, చిన్న చిన్న నీటి గుంటలు అన్నీ ఉంటాయి. ఎందుకంటే గతంలో కూడా వర్షాకాలం సమయంలో చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి తెలియక ఎక్కడ లోతు ఉంది, ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియక అందులో పడిపోయి చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి అక్కడ అధికారులు కొన్ని హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నీటిని తొలగించే వరకు ఇటువైపు ఎవరు రావద్దని చెప్తా ఉన్నారు. వీలైనంత వరకు ఎవరు బయటకు రావద్దని చెప్తున్నారు. ఎందుకంటే ఉన్నదే రోడ్లన్నీ కూడా వాటర్తో నిండిపోయినాయి. ఇంకందరూ రోడ్ల మీద తమ వెహికల్స్ వేసుకొని వస్తే వాళ్ళు ఇబ్బంది పడటమే కాదు, విపరీతంగా గంటలు ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎవరు కూడా ముందు కదలలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అది ముంబైలో ఉన్నటువంటి తాజా సిచ్యువేషన్. ఇంకా వర్షాలు పడతానే ఉన్నాయి. సో అధికారులు అయితే వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇది ముంబైలో ఉన్నటువంటి తాజా పరిస్థితి.